నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎంతగానో ఎదురు చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే నిన్న రిలీజ్ అయ్యాయి. మరి నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో చాలా సర్వే సంస్థలు కూడా టీడీపీ కూటమిదే అధికారమని చెప్పాయి. కేవలం ఒక 3 సర్వే సంస్థలు మాత్రమే వైసీపీ పార్టీ గెలవబోతుంది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ మూడింటిలో ఆరామస్థాన్ సర్వేని తీసుకున్నట్టయితే ఆయన దాంట్లో మరి వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి ఇక కేవలంగా ముఖ్యంగా కొన్ని ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే లోకేష్ గారు కావచ్చు, ఇక ఇలా కొంతమంది అయితే మరి టీడీపీనే గెలవబోతుందని ఆయన చెప్పిన విషయం అయితే నిన్న చూసాము. మరి ఈ నేపథ్యంలో ఆయన చెప్పినట్టు మరి వైసీపీకి అన్ని సీట్లు రాకపోతే ఆయన ఈసారి సర్వే కూడా చేయను, ఇంకా ఇదే నా లాస్ట్ సర్వే అవుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే మా. సో ఆరామస్థాన్ సర్వే లగడపాటి సర్వేని తలపిస్తోంది ఆయన సర్వే అని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సర్వేలు అన్నీ కూడాను టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయని చెప్తుంటే కేవలం 3 సర్వేలు మాత్రమే వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. అందులో ముఖ్యంగా ఆరామస్థాన్ సర్వే. సో ఆయన ఏమో చెప్తున్నారు, నేను చెప్పిన సీట్లు రాకపోతే నేను ఇంక ఈసారి సర్వేలు చేయను అంటున్నారు. కానీ ఆయన ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాక మాట్లాడే మాటలు వేరుగా ఉన్నాయని చెప్పి చాలా రకాల కమెంట్స్ అయితే వినిపిస్తున్న పరిస్థితి. సో ఆయన ఇచ్చిన ఈ సర్వే రిపోర్ట్స్ ఏమైతే ఉన్నాయో ఎంతవరకు నిజమవుతాయంటారు? ఆయన చెప్పినట్టు మరి వైసీపీకి అన్ని సీట్లు వస్తాయంటారా? ఇప్పుడు మీరు ఆయన సర్వే చూసుకుంటే, ఆయన మాటలు వింటే, ఆయన చెప్పిన దాంట్లో మీకు నిజం కనిపిస్తోందా? అంటే ఆయనలో ఒక ధైర్యంగా మాట్లాడిన విధానం కానీ, ఎస్ నేను చెప్పింది కరెక్ట్ అనే ఒక ఇది కానీ ఆయనలో కనిపించలేదు మనకి. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఏదో మార్చి చెప్పినట్టుగా మనకు అనిపిస్తోంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే ఆరామస్థానం 2014లో ఏం చెప్పారండి? వైసీపీకి ఎంత వస్తాయన్నారు? 105 to 110 వైసీపీ వస్తుంది, తెలుగుదేశం ఏమో 55 నుంచి 65 వరకు వస్తుందన్నారు. ఏం జరిగింది? తెలుగుదేశానికి 106 వచ్చాయి, వైసీపీకి 67 వచ్చాయి, మీకు గుర్తుంటే. కాబట్టి మరి ఆయన లెక్క తప్పింది కదా 2014లో. సరే 2019లో ఆయన చెప్పింది ఏదో ఫ్లూక్లో నిజమైందేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఆరామస్థాన్ సర్వే తీసుకుంటే ఇది ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇవాళ వీళ్ళకేమో 94 నుంచి 104 వైసీపీ వస్తుంది, తెలుగుదేశానికి 71 నుంచి 81, అంటే 49.55 45.44% అని చెప్పాడు ఆయన. అది రివర్స్ అయితే ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన ప్రకారం 2014లో రివర్స్ అయినట్టుగా ఇది రివర్స్ అయితే ఆయన ఏం చేస్తాడు? విశ్లేషణ మానేసుకుంటాడా? మాట మీద ఉంటాడా? మనం అడగాల్సింది అది. నెక్స్ట్ ఇంకొకటి, అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు, ఎందుకు కూటమి గెలుస్తోంది అనేదానికి ఇప్పుడు ఇన్ని సర్వేలు కూటమి గెలుస్తోందని చెప్పాయి కదండి. ఇంచుమించు 20 సర్వేలు వస్తే ఈ రోజు వరకు, అంటే ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ వీఆర్ టాకింగ్ అబౌట్, తీసుకుంటే మనం ఇంచుమించు ఒక 16 to 17 తప్పకుండా తెలుగుదేశం వస్తుందని చెప్పాయి. మీరు చెప్పండి, ఒక 3 సర్వేలు ఏమో వైసీపీ వస్తుందన్నారు. అందులో ఈ ఆరామస్థాన్ సర్వే ఒకటి ఉంది. ఎందుకు అసలు ఆరామస్థాన్ సర్వే కింద ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. వైసీపీ వాళ్ళే, ఇవాళ సజ్జల్ లాంటి వాళ్ళే మీరు సర్వేలు పట్టించుకోకండి, మంగళవారం తెలుస్తుంది మనకి, ఈ సర్వేలంతా గ్యాంబ్లింగ్ లాంటివి అని ఆయన అన్నాడు. ఇవాళ ఆయనే అన్నాడు అన్నమాట. సో అంటే మీకు చెప్పిన ఆరామస్థాన్ చెప్తేనే మీకు నమ్మకంగా లేదు, అంటే మీకు వాస్తవాలు తెలుసు, మీరు ఓడిపోతారని మీకు అర్థమైంది, అందుకే ఆయన ఆ రకంగా మాట్లాడాడు. సో నేను అనేది ఏంటంటే, ఈ ఆరామస్థాన్ సర్వే కావచ్చు, మరొక సర్వే కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు అసలు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, వీళ్ళు ఏ రకంగా అసలు ఈ సర్వేలు చేశారు, అది శాస్త్రీయంగా చేశారా లేదా, వీటి మీద చాలా చర్చ జరగాలండి. వీటి మీద చాలా లోతుగా అధ్యయనం అయితే చెయ్యాలి ఎవరైనా. ఈసారి మంగళవారం కనుక తెలుగుదేశం కూటమి వచ్చిందనుకోండి, ఆరామస్థాన్ సర్వే చేయటం మానేయటం తర్వాత అసలు ఆయన ఏ విధంగా సర్వే చేశాడో అనేది ప్రజల ముందు బయట పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇష్టానికి ఎవరికి వాళ్ళు మేమేమో ఎనలిస్టులం అంటారు, మేమేమో సర్వేలు చేసామంటారు, మేము సెఫాలజిస్టులం అంటారు. అంటే వీళ్ళు ఏ బేస్ తోటి వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారు, ఏ బేస్తో ఇవన్నీ చేస్తున్నారు, ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకంటే చాలామంది బెట్టింగ్ల వాళ్ళు ఉంటారండి, ఎన్ని కోట్లు నష్టపోతారు, ఎంతమంది గుండెలు ఆగిపోతాయి. ప్లస్ ఈ పార్టీల మీద చాలామందికి చాలా అభిమానం ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఈ సర్వేలన్నీ చూసి వాళ్ళు గుండె ఆగిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ అండి?
కాబట్టి శాస్త్రీయంగా ఇచ్చినవి మీరు నమ్మండి. సాధారణంగా జాతీయ సర్వేలు మనం కొంచెం నమ్మకంగా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇలా ఆరాన్ మస్తాన్ లాంటి వాళ్ళు వీళ్ళు మరి 40 కోట్లకి 50 కోట్లకి అమ్ముడిపోయారంటున్నారు. మనకు తెలియదు అందులో నిజానిజాలేంటో. కాబట్టి మన ఆరామ్ మస్తాన్ సర్వే 100% నిజమవుతుందని మనం అనుకోవటానికి లేదండి. 2014 ఆయన చెప్పిన సర్వేకి ఆయనే అదే వికటిచ్చింది. 2019 ఫ్లూక్లో నిజమైంది. ఈసారి ఆయన చెప్పింది ఆయనకే రివర్స్ కొట్టచ్చు. కాబట్టి మనం మంగళవారం వరకు వెయిట్ చేయాలి వీటికి. అయితే ఆయన ఎలక్షన్స్కి ముందు చెప్పిన మాట ఏంటంటే 56% మంది ఎలక్షన్ టైంలో 56% మంది మహిళల ఓటింగ్ పెరిగింది. ఈ మహిళలంతా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే పురుషులు ఎక్కువ మొత్తంలో టీడీపీకి ఓటేశారని చెప్పారు. కానీ అక్కడ కూడా ఒక లాజిక్ మిస్ అవుతుందని కొన్ని కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు వీటిలో ఎక్కడైనా ఒక కుటుంబం అన్న తర్వాత మనం ఈ పార్టీకి ఓటేయాలని చెప్పి ఆ కుటుంబం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో కుటుంబం మొత్తం ఒకే పార్టీకి ఓటేస్తుంది అని చెప్పి మహిళలు ఇటేయాలి పురుషులు ఇటేయాలి అని చెప్పి డివైడ్ అయ్యి ఓట్లు వేయరు కదా అన్న అనుమానం ఒకటి వస్తుంది. అలాగే ఇంకేంటంటే పోలింగ్ జరిగే రోజు కూడా ఆయన ఒక మాట అన్నారు, పెరిగింది పోలింగ్ శాతం అంటే మాత్రం అది ప్రతిపక్షానికి అనుకూలం, పోలింగ్ శాతం తగ్గుతూ లేకపోతే ఇలాగనే ఉంటే అధికార పక్షానికి అనుకూలం అని ఆయనే చెప్పారు. కానీ ఇప్పుడు మరి పోలింగ్ శాతం పెరిగింది కానీ అనుకూలం మాత్రం అధికార పక్షానికనే ఆయన చూపిస్తున్నారు. సో ఇలా కొన్ని క్లారిటీస్ మిస్ అవుతున్నాయి అని కూడా కొన్ని కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి ఏం చెప్తారు మీరు? ఈ సర్వేని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నేను మీకు అందుకే చెప్పా, ఆయన మాటల్లో ఒక కాన్ఫిడెన్స్ లేదు అన్నది మీకు అందుకే. బికాజ్ మీరు బిఫోర్ ఎలక్షన్స్ ఆరామ్ మస్తాన్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆరామ్ మస్తాన్ తీసుకోండి. ఈ సర్వే మీరు కంపల్సరీ దీన్ని అసలు మీరు కన్సిడర్ చేయకండి. ఎందుకంటే ఇదే ఆరామ్ మస్తాను కూటమికి గెలుపు ఛాన్సెస్ ఉన్నాయని అన్నాడు ఆయన ఎన్నికలకు ముందు. మీరు చెప్పినట్టుగా పోలింగ్ శాతం ఎప్పుడైతే పెరిగిందో 82%, అది ఖచ్చితంగా కూటమికి అనుకూలం అవుతుందని ఆయనే చెప్పారు. ఇవాళ ఏమన్నారు, 56% మహిళలు వేశారు కాబట్టి ఇది వచ్చి వైసీపీకి అనుకూలంగా ఉంది, ఎందుకంటే ఆయన పథకాలు మహిళలకి నచ్చాయి అందుకోసమే వేశారు అని ఆయన అంటున్నాడు. 6% పురుషుల అది ఓటింగ్ శాతం ఏదైతే ఉందో అది వచ్చి కూటమికి పడింది అంటున్నాడు. సో తనే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన క్లారిటీతో లేరు. 2014 నుంచి 2024 వరకు ఈ 10 ఏళ్లలో ఆయనలో క్లారిటీ లేదు, మిస్ అవుతోంది మనం చూస్తే. అండ్ ఇంకో విషయం కూడా వినిపిస్తుంది మేడం, ఆయన సర్వే సంస్థలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఆడియో కాల్ కూడా ఒకటి బయటకు వచ్చింది. సో మనకి సర్వేలో ఒక రిజల్ట్ వస్తే ఎందుకు ఇప్పుడు ఆరామ్ మస్తాన్ గారు రిపోర్ట్స్ మారుద్దామంటున్నారు అని చెప్పి కూడా ఒక ఆడియో లీక్ అయింది అని విన్నాం. సో జరిగే ఉంటుందంటారా? అలాగా ఛాన్స్ ఉందంటారా? ఉందండి. ఇప్పుడు మనం కూడా ఆ వీడియో విన్నాం కదా, మనకి సోషల్ మీడియాలో వచ్చింది అది. సో నిప్పులేందే పొగరాదు కాబట్టి ఇప్పుడు ఆరామ్ మస్తాన్ గారు మార్చారు అన్నది మన వాదన. ఇప్పుడు సర్వేలు ఏవైతే ఉన్నాయో రిపోర్ట్స్ అన్నీ ఆయన ఖచ్చితంగా ఆయనకు తెలిసి ఏమొచ్చిందో మనం కూడా విన్నాం. వైసీపీ ఇంటర్నల్గా కూడా సర్వే చేయించుకుంటే 130 కూటమికి వస్తాయని రిపోర్ట్ వచ్చిందని మనం విన్నాం కదా. ఈయనకు కూడా తెలిసి లాస్ట్ మినిట్లో అంటే మరి వాళ్ళు ఉప్పు తిన్నందుకు ఆయన ఈ రకంగా చేశారేమో మనకు తెలియదు. కాబట్టి నేనేమంటానంటే మంగళవారం రిజల్ట్ వచ్చాక ఖచ్చితంగా ఆరామ్ మస్తాను ప్రెస్ ముందుకు వచ్చి అసలు ఏ రకంగా ఆయన ఈ సర్వేలు చేయించారు, నిజంగా ఆయన శాస్త్రీయంగా చేయించారా లేదా, ఆయన ఏ బేస్ మీద చేస్తున్నారు, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఆయన అసలు ఎందుకు మార్చారు దీన్ని, తర్వాత ఆ ముందు మాట్లాడిన మాటలు ఈ మాటలు కూడా ప్లే చేసి వినిపించాలి ఆయనకి. ఈయనొక్కళ్ళే కాదండి, ఇవి చాలామందికి ఒక ఏమనాలి లెసన్గా ఉండాలి. ఏదో వచ్చామా చెప్పేసామా చేసేసామా డబ్బులు తీసేసుకున్నామా వెళ్ళిపోయామా అంటే నష్టపోయేది ప్రజలు పార్టీలు కూడా. కాబట్టి అసలు మనం ఇలాంటి సర్వేలని అందుకే ఎన్నికల తర్వాత మీకు ఎలక్షన్ కమిషన్ అందుకే వెంటనే ఒప్పుకోవట్లే ఈ సర్వేలు ఇవ్వటానికి, బికాజ్ ఇలా అడ్డదిడ్డంగా వస్తాయని. కాబట్టి వీటికి కూడా ఏదైనా ఒక నియంత్రణ పెట్టాలి నన్ను అడిగితే ఎవరు ఎన్నికల కమిషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.